హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెల పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సమాచారాలను ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ఇందులో భాగంగా జూలై నెలలో అందించబోతున్నటువంటి పెన్షన్లలో పెన్షన్ల పంపిణీ తేదీలు ఏమిటి, అదేవిధంగా కొత్తగా పెన్షన్లు అనేటివి యాడ్ చేసి అయితే ఇవ్వబోతున్నారు. ఆ కొత్త పెన్షన్లు అనేటివి ఏంటి అనేది చెప్తాను. వీటితో పాటుగా కొత్తగా పెన్షన్ల కోసం అప్లికేషన్స్ అనేటివి ఎప్పుడు ఓపెన్ అవుతాయి అనేది కూడా నేను మీకు చెప్తాను. అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేంజ్ కాబోతుందండి. దాని గురించి కూడా వివరంగా అయితే తెలియజేస్తాను. ఇలా మీకు పెన్షన్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రతి సమాచారాన్ని చెప్తాను. వీటితో పాటుగా ఎవరైతే సదరం స్లాట్స్ గురించి వెయిట్ చేస్తున్నారో వారికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఉంది. దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది అందిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ నలుగురికి రికమెండ్ అవుతుంది, రీచ్ కూడా అవుతుంది అనమాట. తప్పకుండా లైక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. కొత్తగా మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఓన్లీ ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్సే మన ఛానల్లో పోస్ట్ చేయబడతాయి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సమాచారాల్లో భాగంగా ఈ జూలై నెలలో అందించబోతున్నటువంటి పెన్షన్ల పంపిణీ తేదీలు కనుక చూసుకున్నట్లయితే మామూలుగానే జూలై 1, 2 తేదీల్లో పెన్షన్ల యొక్క డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది. ఎలాంటి సెలవు దినాలు అనేటివి లేవు కాబట్టి లబ్ధిదారులకు జూలై 1వ తేదీనే ఈ యొక్క సచివాలయం స్టాఫ్ అయితే వచ్చి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. ఉదయం 6:30 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో సర్వర్ ఇష్యూస్ కూడా ఫేస్ చేశారనమాట. ఈ జూన్ మంత్లో అయితే సర్వర్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేయడం వల్ల కొన్ని జిల్లాల్లో పర్టికులర్గా అయితే సర్వర్ డౌన్ అయితే కావడం జరిగింది. కాబట్టి అలాంటి వాళ్ళకి 3వ తేదీ వరకు ఛాన్స్ అయితే ఇచ్చారు. 3వ తేదీ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగింది. కాబట్టి మీకు కూడా ఈ జూలై నెలలో 1, 2 తేదీల్లో పెన్షన్ల యొక్క డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. అది కనుక పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయినట్లయితే ఓకే. కంప్లీట్ కానటువంటి పరిస్థితిలో ఒక డే కూడా ఎక్స్టెండ్ చేసి అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారు. ఈ జూన్ నెలలో చూసామన్నమాట. సేమ్ అదే విధంగా జరిగింది. ఇకపోతే ఈ యొక్క జూలై నెలలో అందిస్తున్నటువంటి పెన్షన్లలో భాగంగా ముఖ్యంగా మనకు వచ్చేసి కొత్త పెన్షన్లు యాడ్ కాబోతున్నాయి. కొత్త పెన్షన్లు యాడ్ కాబోతున్నాయి అంటే మంజూరు అయ్యాయి అన్నమాట. ఎవరైతే ఈ జూన్ నెలలో పెన్షన్లకు సంబంధించి స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి దరఖాస్తులు చేసుకుని ఉన్నారో వారి యొక్క పెన్షన్స్ అనేటివి ఈ జూలై నెలకైతే యాడ్ అవుతాయి అనమాట. యాడ్ అయినటువంటి పెన్షన్లను యాజ్ టీజ్గా మామూలుగా ఈ యొక్క పెన్షన్స్ ఏవైతే జూలై నెలకి వచ్చి ఉంటాయి కదా, వాటిల్లో భాగంగా మీకు పెన్షన్స్ అనేటివి డిస్ట్రిబ్యూషన్ అయితే చేసేస్తారు. పెన్షన్స్ అనేవి తీసుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క జూలై నెలలో అందించబోతున్నటువంటి పెన్షన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉందండి. స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లకు ఈ యొక్క అవకాశం అనేది ఇచ్చేసారు కాబట్టి వాళ్ళు దరఖాస్తులు చేసుకున్నట్లయితే నెక్స్ట్ మంత్ మీకు అప్రూవల్ కనుక వచ్చినట్లయితే పెన్షన్స్ అనేవి వస్తాయి. అలా ఎవ్రీ మంత్ కూడా కొత్త పెన్షన్లను ఇస్తూ దరఖాస్తులు చేస్తూ ప్రభుత్వం అయితే ఇలా జరుపుతుంది అనమాట పెన్షన్లకు సంబంధించి మాత్రం. జూలై నెలకు సంబంధించినటువంటి పెన్షన్లలో భాగంగా పంపిణీ తేదీలు అయితే ఎలా ఉన్నాయి, కొత్తగా యాడ్ అయ్యేటువంటి పెన్షన్ల గురించి అయితే మీకు వివరంగా అయితే చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి పెన్షన్స్ కొత్త గురించి మాట్లాడుకుందాం. చాలామంది కూడా ఇక్కడ రాంగ్గా పోర్ట్రే చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ని. కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము అన్ని రకాల కొత్త పెన్షన్లకు అయితే అవకాశం అయితే ఇవ్వదు. ఏం చెప్పారంటే ఇక్కడ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు కొత్త పెన్షన్లలో భాగంగా మేము కేవలము వితంతువుల కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లకే అవకాశం ఇస్తామని చెప్తున్నారు. వీరితో పాటుగా అవకాశం ఉంటే ఒంటరి మహిళా పెన్షన్లను తీస్తామని చెప్తున్నారు తప్ప మిగతా ఏ పెన్షన్లకు అవకాశం అనేది ఇవ్వడం లేదు. అందులోని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క వితంతువుల పెన్షన్లకు కూడా అవకాశం ఇంకా ఇవ్వలేదు, ఇస్తాము అని చెప్తున్నారే తప్ప. ఓకేనా? అయితే ఒకవేళ ఇచ్చినట్లయితే వాటి యొక్క ప్రాసెస్ ఏ విధంగా జరగవచ్చు అంటే 2,20,000 మంది లబ్ధిదారులను అయితే మేము వితంతువుల కేటగిరీ కింద గుర్తించి ఉన్నాము. 1-2 నెలల్లో రాబోయే 1-2 నెలల్లో మేము అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తామని చెప్పి మీడియాకి అయితే మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు చెప్పారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే జూలైలో కొత్తగా పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనే దానికి ఒక చిన్న హింట్ అయితే దొరకడం జరిగింది. ఇస్తామని చెప్పి మీడియాకి అయితే చెప్పారు కాబట్టి దాన్నే హింట్గా అయితే మనం తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ అప్లికేషన్స్ కనుక జరిగినట్లయితే వితంతువుల కేటగిరీకి సంబంధించి కొత్త అప్లికేషన్ కూడా మనం చూడవచ్చు. ఎందుకు కొత్త అప్లికేషన్ చూడవచ్చు అంటే పాత అప్లికేషన్స్ అనేటివి గ్రామ వార్డు సచివాలయం పేరిట అయితే రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు వచ్చేటువంటివి ఏ విధంగా రిజిస్టర్ అవుతాయంటే స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు, వీటి పేరు మీద అయితే కొత్త అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. కాబట్టి అప్లికేషన్ ఓపెన్ అయినప్పుడు నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. వితంతువుల కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి ఎక్కువగా ప్రియారిటీ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలానే ఇక్కడ ఎక్కువ ప్రియారిటీ కూడా గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరైతే
దరఖాస్తులు చేసుకొని 6 స్టెప్ వ్యాలిడేషన్స్ అన్నీ కూడా క్లియర్ చేసేసుకొని ఫైనల్ లిస్ట్ దాకా వచ్చి ఉంటారో సో వారికి సంబంధించి అయితే ఇక్కడ అవకాశం అనేది ఎక్కువగా ప్రియారిటీ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి సమాచారం అయితే ఉంది. అలానే వారి యొక్క స్థానంలో వాళ్ళు లేకపోయినట్లయితే అంటే వాళ్ళు లైవ్లో లేకపోయినట్లయితే సో వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తామని చెప్తుంది. అయితే ఈ ప్రాసెస్ కూడా ఎలా జరగవచ్చు అంటే కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ వితంతువుల కేటగిరీకి సంబంధించి చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామ వార్డు సచివాలయానికి ప్రభుత్వము లిస్ట్ అనేది పంపించాలి. అంటే ప్రభుత్వం యొక్క డేటాలో ఉన్నటువంటి లిస్ట్ ఉంటుంది కదా వితంతువుల కేటగిరీకి సంబంధించి, ఆ లిస్ట్ అయితే ముందుగా వెళ్ళాలన్నమాట. ఆ లిస్టు వచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటి వాళ్ళ యొక్క వివరాలను సో ఇక్కడ కేవైసీ రూపంలో అప్డేట్ చేస్తారు, వీళ్ళు లైవ్లో ఉన్నారా లేదా అనే దానికి సంబంధించి. సో అక్కడ లైవ్లో లేకపోయినట్లయితే వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చి దరఖాస్తుల యొక్క ప్రక్రియను జరపనుంది ప్రభుత్వం. ఈ దరఖాస్తుల ప్రక్రియలో భాగంగా కూడా అప్లికేషన్తో పాటు మనం ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ గురించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, మొబైల్ నెంబరు, వీటన్నిటితో పాటుగా ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్ భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికేట్. సో ఇది కంపల్సరీగా ఉండాలండి. ఇది ఉంటేనే మీకు ఈ పెన్షన్స్ అనేటివి రావడం జరుగుతుందన్నమాట. సో వితంతువులకు సంబంధించి త్వరలోనే గుడ్ న్యూస్ అనేది మనం వినబోతున్నాము. వితంతువుల కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్ల అప్లికేషన్స్ అనేటివి త్వరలో ప్రభుత్వం అయితే స్వీకరించనుంది. సో కాబట్టి వెయిట్ చేయండి, తప్పకుండా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తోనే మీ ముందుకైతే వస్తాను. అయితే ఇక్కడ మీడియాలో చాలా రాంగ్గా పోర్ట్రే అవుతుందన్నమాట ఇన్ఫర్మేషన్. సో 50 సంవత్సరాల పెన్షన్స్కి అప్లికేషన్స్ అని, దివ్యాంగులు వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లకు అప్లికేషన్స్ అని చెప్పి రాంగ్గా పోర్ట్రే అవుతుంది ఇన్ఫర్మేషన్ అనేది. సో అదంతా వాస్తవం అయితే కాదు. ఇప్పుడు నేను చెప్పేటువంటి వితంతువుల పెన్షన్లకు సంబంధించి కూడా వాస్తవం అని చెప్పి మనం మాట్లాడుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే మీడియాకి అయితే మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే చెప్పారనమాట. సో కాబట్టి త్వరలో అప్లికేషన్స్ అనేవి జరుగుతాయి. సో జరిగినప్పుడు అప్లికేషన్ రిలీజ్ అవుతుంది, అదేవిధంగా లిస్ట్ అనేది వస్తుంది. ఇవన్నీ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలనేది నేను మీకు క్లియర్గా చెప్తానండి. ముందు రోజుల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఇక్కడ వరకు క్లియర్ పెన్షన్లకు సంబంధించి. ఇప్పుడు సదరం స్లాట్స్ గురించి మాట్లాడుకుందాం. సదరం స్లాట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే జూన్ నెలలో యాక్చువల్గా సదరం స్లాట్స్ అనేవి ఓపెన్ కావాలి. సో జూన్ నెలకు సంబంధించి సదరం స్లాట్స్ అనేవి ఓపెన్ కాలేదు కాబట్టి మనకి ఇంకా చివరి వారం అయితే ఉంది. ఈ చివరి వారంలో అయినా ఓపెన్ అవుతాయంటే అవకాశం అయితే లేదు. జూలై నెలలో ఖచ్చితంగా సదరం స్లాట్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. సదరం స్లాట్స్ ఓపెన్ అయినప్పుడు నేను మీకు తప్పకుండా తెలియజేస్తానండి. సో ఆ స్లాట్స్ వచ్చిన వెంటనే కూడా మీరు ప్రాపర్గా స్లాట్ బుకింగ్ అనేది చేసుకొని సదరం సర్టిఫికేట్స్ సంబంధించినటువంటి వెరిఫికేషన్కి అయితే వెళ్ళి సో మీరు వైద్య పరీక్షలు అనేటివి నిర్వహించుకొని సో దాదాపు 3 యొక్క సంతకాలు అనేవి కంప్లీట్ అయిన తర్వాత మీకు సదరం సర్టిఫికేట్ అనేది జారీ అవడం జరుగుతుంది. అయితే ఈ సదరం సర్టిఫికేట్కి సంబంధించి కొత్తగా వెబ్సైట్ అయితే రెనోవేట్ చేస్తున్నారంట. సో మన యొక్క ఏపీ గవర్నమెంట్ వాళ్ళు. సో ఈ యొక్క రెనోవేషన్లో భాగంగా మీకు ఒకేసారి సదరం సర్టిఫికేట్ ప్లస్ యూడిఐడి కార్డ్స్ అనేటివి డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తామని చెప్పి అయితే ప్రభుత్వం చెప్తోంది. సో దీని మీద కూడా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది. అందువల్ల సో జస్ట్ ఇన్ఫర్మేషన్గా దీన్ని తీసుకోండి అనమాట. ఓకేనా. సో ఇదండి ఫైనల్గా ఇన్ఫర్మేషన్. సదరం స్లాట్స్ అనేవి ఎప్పుడు ఓపెన్ అవ్వచ్చు అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను. సో మీకు ఇన్ఫర్మేషన్ కనుక వర్తిగా ఉంది, ఛానల్ ఓకే బాగుంది అనుకుంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. కొత్త పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.